परः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। గురువు ధర్మమునందు బుద్ధి నిలబడడానికి మార్చి 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 పునరుక్తి దోషం ఉంది అన్న మాట గురువు యొక్క ప్రసంగానికి ఉండదు. చెప్పింది చెప్పారు అన్న మాట ఉండదు. రామాయణంలోంచి, భారతంలోంచి, భాగవతంలోంచి, వేదాలలోంచి, ఉపనిషత్తుల్లోంచి కథలు చెప్తూ భగవదనుగ్రహం ప్రధానం, ధార్మికంగా బ్రతుకు, అది నిన్ను కాపాడుతుంది అని పదే పదే చెప్పి మనిషి అధర్మం వైపుకి జారిపోకుండా కాపాడుతుంటాడు. అందుకే గురువు స్థితికర్త, గురువు విష్ణువు, గురువు ప్రళయకర్త. హరుడు ఏం చేస్తాడు? అన్నిటినీ తనంలోకి లయం చేసేసుకుంటాడు. గురువు గారు ఏం చేస్తారు? అజ్ఞానాన్ని తొలగిస్తారు, అజ్ఞానాన్ని లయం చేసేసి జ్ఞానము నిలబడేటట్టుగా చేస్తారు. అందుకే హరుడు చేసేటటువంటి పని ఏది ఉంటుందో దాన్ని గురువు చేస్తున్నాడు. అందుకే గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు శివుడు. ఈ మూడే కాదు, మూడు విడివిడిగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ నిజానికి ఆ గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు, గురువే పరబ్రహ్మము. బ్రహ్మ, విష్ణువు, శివుడు అని మూడు రూపాలతో కనపడతాడు భగవంతుడు. నిజానికి మూడు కలగలిసిపోతే అది కేవల ప్రకాశం, వెలుగు తప్ప ఇంకొకటి ఉండదప్పుడు. అది దివ్, అది కాంతి పుంజం. అందుకే తిక్కన గారు విరాట పర్వం చేస్తూ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసిపోతే ఒక తేజ పుంజం ఏర్పడుతుంది. అదే తూర్పు దిక్కున వెలిగేటటువంటి సూర్యబింబం. పరబ్రహ్మాన్ని చూడాలి అంటే ఈ చక్షువుతో, ఈ కంటితో చూడాలంటే అది సూర్యబింబం ఒక్కటే. నిరజాకరములు నిష్ఠయి చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంబు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు. ఆ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఒకటైపోతే పరబ్రహ్మస్వరూపంగా సూర్యబింబం ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అది కూడా కొద్దిసేపు చూడగలరు. తీవ్రమైనటువంటి వెలుగులు పుంజుకుంటే దుర్నిరీక్షం, ఈ మాంసచక్షువుతో చూడలేము. కానీ గురువు కరచరణాదులతో కదిలి వెడుతున్నటువంటి పరబ్రహ్మస్వరూపం. ఏ కాలమునందైనా గురువుని చూడవచ్చు. అందుకే గురువే పరబ్రహ్మస్వరూపం. అందుకే లోకంలో ఇక మళ్ళీ ప్రత్యేకంగా నేను భగవంతుణ్ణి చూడలేదు అన్న మాట ఉండదు. యథార్థమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చెయ్యాలి అంటే గురువు ఎక్కువ, భగవంతుడు ఎక్కువ అని అడిగితే భగవంతుడి కన్నా గురువే ఎక్కువ. ఎందుకని అంటారేమో, భగవంతుడు కొన్ని వందల మందికి వడ్డన చేయడం కోసం వండించి అక్కడ పెట్టినటువంటి అన్నపు రాశి వంటి వాడు. ఒక 1000 మందికి అన్నదానం చేద్దామని ఒక యజమాని సంకల్పం చేశాడు అనుకోండి, చాలా అన్నం వండుతారు, కూరలు వండుతారు, పప్పు వండుతారు, పచ్చడి చేస్తారు, పులుసు చేస్తారు, మధుర పదార్థం చేస్తారు. అవన్నీ మీకెందుకు? అన్ని అక్కర్లేదు. నాకు కావలసింది ఏమిటి? నా కడుపు నిండడానికి కావలసిన భోజనం. నా కడుపు నిండడానికి ఆదరంతో నాకు వడ్డించే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అక్కడ ఎన్నున్నాయన్న దాంతో నాకు సంబంధం లేదు. నన్ను ఆదరంతో నేను భోజనానికి కూర్చున్నప్పుడు నా కడుపు నిండేటట్టుగా నాకు పెట్టే వ్యక్తి ఒక్కడు ఉంటే నాకు చాలు, నా అవసరం తీరిపోయింది. భగవంతుడు సముద్రం లాంటివాడు, అపార శక్తివంతుడు. భగవంతుడి కన్నా గురువు చాలు. గురువు నీకేం కావాలో అది గురువు ఇవ్వగలడు. గురువు ఇవ్వలేనిది ఉండదు. గురువు స్థితికర్త, గురువు సమస్తమును ఇవ్వగలడు.